ప్రియమని దేవుని వారలారా, పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించండి. బ్రదర్స్, దేవుని మార్గంలో నడవాలంటే మీరు ఇది ఖచ్చితంగా మీరు గ్రహించాలి. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో, మరి ఎంతమంది సరైన మార్గంలో లేరో అని మనం ఈరోజు ఆలోచిస్తే దేని గురించి అంటే రొట్టె ద్రాక్షరసం అండి. ప్రభు బల్ల అని అంటారు, లేదా ప్రభు శరీరము తిని ప్రభు రక్తము త్రాగి ఇలా చాలా అంటారు కదా. కాబట్టి ఇది ఇంచుమించు 2 తెలుగు రాష్ట్రాలనే కాదండి, మరి దేశమే కాదు, ప్రపంచమంతా తీసుకుంటుందో లేదో తెలియదు, కానీ మరి దేశం అయితే ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ తీసుకుంటారని చెప్పొచ్చు. అంటే వీరు చేస్తున్నదంతా కరెక్ట్ కాదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, చూడండి, ఆ రొట్టె తిని నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అని బైబిల్లో యేసుప్రభు వారు చెప్పారు, శిష్యులందరూ చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న పాస్టర్లు ఏం చేస్తారంటే, వారికి సత్యం తెలియక వాళ్ళు ఇస్తున్న ఆదివారం రోజు ఇస్తున్న రొట్టె ద్రాక్షరసం, ఇదే రొట్టె ఇదే ద్రాక్షరసం అని వాళ్ళు ఇస్తున్నారు. ప్రేమైన వాళ్ళరా, ఒకసారి గ్రహించండి, అది రొట్టె ఎలా అవుతుంది, అది ద్రాక్ష రసం ఎలా అవుతుంది, అది శరీరం ఎలా అవుతుంది, అది రక్తం ఎలా అవుతుంది? అది ద్రాక్షరసం కాదా, అది రొట్టె కాదా? అవును కదా, మీరు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు ఉండవాలి కదా. కాబట్టి వీరు అబద్ధం చెప్తున్నారు. అది ఒక రకంగా సాదృశ్యము అంటారు. సాదృశ్యము అయినా కూడా అది ఎట్లా ఆయన శరీరం అయిన రక్తం అవుతుందండి? వీరు అబద్ధం చెప్తలేరా? కాబట్టి అబద్ధం చెప్తున్నారు. ఆ శరీరం అంటే ఆ రొట్టె కాదు, వాళ్ళు ఇచ్చే రొట్టె కాదు. ఆ ద్రాక్షరసం అంటే వారు ఇచ్చేది కాదు. ఎందుకంటే పైనుండి దిగి వచ్చిన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. ఇప్పుడు వీరు ఇచ్చేది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కాదు. కాబట్టి గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వందనాలు.